ఏంటండోయ్ అందరూ ఎలా ఉన్నారు? మరి బాగున్నారా? ఏంటి ఈ మధ్య మరి మన వీడియోస్ సరిగ్గా చూడలేనట్టున్నారు. సరదాగా అన్నానులేండి. లాస్ట్ టైం మనం సుబ్బయ్య గారు హోటల్కి వెళ్ళి భోజనం చేసాం కదా. ఈసారి బుట్ట భోజనం పెడితే ఎలా ఉంటుందని ఆర్డర్ పెట్టాను. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, వామ్మో ఇక్కడ కూడా ఏం తగ్గలేదండి బాబోయ్. వీళ్ళు ఎన్ని ఐటమ్స్ చూడండి. ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము. ఫస్ట్ అయితే మాకు పులిహార ఇచ్చారు. దాని తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్, చిప్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి పునుకుల కర్రీ. ఏముందండి, నోట్లో వేస్తుంటే అలా పునుకు కరిగిపోవాల్సిందే. టేస్ట్ చాలా బాగుంది. దాని తర్వాత అది వంకాయ కర్రీ, బంగాళదుంప కర్రీ అనమాట. కర్రీస్ అయితే చాలా బాగుంది. కానీ మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే తెప్పించుకోండి. ఇంట్లో వాళ్ళు ఒకళ్ళే తినలేరు. మరి అలా ఉంటుంది సుబ్బయ్య గారితో. అలాగే మైసూర్ పాక్ 3 పీసెస్ ఇచ్చారు మాకు. దాంట్లో ఒక పీస్ మా హస్బెండ్కి వేసి మిగతా 2 నేనే తినేసాను అనమాట. ఒకటేమో కందిపొడి, ఒకటేమో కరివేపాకు పొడి. మైసూర్ పాక్ ఏంటండి బాబు, నోట్లో పెడుతుంటే అలా నెయ్యి. ఒకటేమో అబ్బా టేస్ట్. ఒక రోటి పచ్చడి, ఒక నార్మల్ పచ్చడి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ పప్పు టమాటా అనమాట. పప్పు లేకుండా భోజనం ఎలాగా, పప్పులో నెయ్యి వేసుకుని ఆవకేసుకుంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. అబ్బా నోట్లో పెడితే బాగుంటుంది కదా. నెక్స్ట్ రసం, సాంబార్ అన్నీ వచ్చినాయి. ఇన్నే కదా తినేయచ్చు అనుకుని మీరు భ్రమ పడుతున్నారా? అస్సలు తగ్గేదే లేదు. చాలా ఉన్నది, అసలు తినలేము. నిజంగా చెప్తున్నాను సీరియస్గా. దాని తర్వాత పెరిగిచ్చారు. ఇంకా అయిపోలేదు. ఆగండి, నేను సర్దుతున్నాను అంతే. ప్లేస్ సరిపోయి ఎక్కడ పెట్టాలా అన్నది. మీరు కంప్లీట్గా చూద్దరు కానీ కంగారు పడకండి. ఆగండి, వెళ్ళకండి. ఇంకా ఇదిగో 2 ఫ్రైస్ ఇచ్చారు. ఒకటేమో ఆయిల్లో డీప్ ఫ్రై. కొంతమంది హెల్త్ కాకుండా నాలా టేస్ట్ చూసుకునే వాళ్ళకి ఆయిల్లో డీప్ ఫ్రై. కొంతమంది హెల్త్ చూసుకుంటారు కదా, మరి మనలా డీప్ ఫ్రైస్ తింటారు కదా, వాళ్ళ కోసం ఒకటేమో వాటర్లో బాయిల్ చేసిన ఫ్రై అనమాట. వాటర్లో బాయిల్ చేసి ఫ్రై ఏంటి అనుకుంటున్నారా? అంటే ముందు ఉడకబెట్టేసి దాని తర్వాత ఫ్రై చేస్తారు కదా, అలాగనమాట. అదిగో కింద బీట్రూట్ వచ్చేసి హెల్తీ ఫ్రై. ఇదేమో అలాంటి వాళ్ళకి నాన్ హెల్తీ ఆయిల్ ఫ్రై అనమాట. కింద నన్ను వేసుకోకండి, అప్పుడు సుబ్బయ్య గారిలో మళ్ళీ వేసుకున్నారనమాట. ఏంటమ్మా నువ్వు తినే వాళ్ళకి బయట ఎలా చెప్తున్నావు, తినమని చెప్తున్నావు, వాళ్ళ హెల్త్ పాడు చేసుకోమని. నేను ఎవరికి తినమని చెప్పట్లేదండి. నేనైతే ఇలా ఆర్డర్ పెట్టాను. నాలాగా ఎవరైనా తినడానికే పుట్టామనుకునే వాళ్ళు చూస్తారని, వాళ్ళకి ఏదైనా యూస్ అవుతుందని పెడుతున్నాను అంతే. మీకు ఇది యూస్ అయింది అనుకుంటున్నాను. వేసుకుంటారు నన్ను మళ్ళీ వరుసగా కింద. సర్లే, ఏం చేస్తాం, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంత అన్నం ఉందో, 4గురికి సరిపోయింది. ఒకసారి అందరూ ట్రై చేసినట్టు మనం కూడా ఒక జూమ్ వేసి వీడియో తీద్దామా?